మానవుని నుండి మానవత్వానికి, తదుపరి దైవత్వానికి మార్పు చెందడం అనేది చైతన్యం యొక్క బదిలీ మాత్రమే. A shift of consciousness. మన చైతన్య వికాసమే మన జీవిత లక్ష్యం. మనకు 3 శరీరాలున్నాయి. భౌతిక స్థాయిలో ఈ కనపడే శరీరం ఉంది. మనకు మానసిక శరీరము ఉంది. నేను మెదడు గురించి మాట్లాడటం లేదు. చైతన్యం గురించి మాట్లాడుతున్నాను. దాని వెనుక ఆత్మ. దాన్నే జీవశక్తి లేదా లైఫ్ ఫోర్స్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. It is there within us. అది మన లోపల ఉంది. ఈ జీవశక్తి మనలో పుట్టుక నుండి మనం చివరి శ్వాస వదిలే వరకు ఉంటుంది. There is no question about it. ఈ జీవశక్తి మన లోపల ఉంది. మత విధానాల్లో దీనికి భిన్నమైన పేర్లు ఉన్నాయి. భారతదేశంలో ఆత్మ అంటాం. ఇంగ్లీష్లో సోల్ అంటారు. వివిధ సంస్కృతుల వారు వారికి పరిచితమైన పదాలతో పిలుస్తారు. ఈ 3 శరీరాల్లో పరిణామం చెందేది ఏది? They say the life force is pure. జీవశక్తి శుద్ధమైనది, దైవికమైనది, అనంతమైనది. అనంతమైనది ఎలా పరిణామం చెందుతుంది? అదే అంతిమమైనది కదా. సంపూర్ణత్వం, పరమ శుద్ధతత్వం ఎలా మార్పు చెందగలదు? మీరు దానికి ఇంకా ఏమి పవిత్రతను కలపగలరు? శరీరం గ్రద్దలా పైకి ఎగరగలదా? డాల్ఫిన్లా ఈదగలదా? లక్షల సంవత్సరాల తరువాత కూడా మీరు అలా చేయలేరు. శరీరం పరిణామం చెందాలంటే ఎన్ని కోట్ల సంవత్సరాల కాలం పడుతుందో భగవంతుడికే తెలియదు. Billions of years. మనకు అంత జీవన ప్రమాణం లేదు. ఈ జీవన ప్రమాణంలో మన వయస్సు పెరిగి వార్ధక్యంతో మరణిస్తాం. మరి మనం ఏ పరిణామం గురించి మాట్లాడుతున్నాం? చైతన్యం గురించి. చైతన్యం అంటే ఏమిటి? మన ఎరుక యొక్క స్థాయి. దాన్నే డిగ్రీ ఆఫ్ అవేర్నెస్ అని నిర్వచిస్తారు.